అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలనుకుంటే కూల్చండి. ఒక్కటి కూల్చితే వందల భవంతులు నిర్మిస్తామని మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. పాతబస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఓవైసీ KG2 PG ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింల్లో నిరక్షరాస్యతను దూరం చేసి వారి జీవితాల్లో వెలుగును నింపుతున్నారని కొందరు తనపై కక్ష గట్టారని ఆరోపించారు. భవంతులు కోల్పోయిన విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్పిస్తారని చెప్పారు. लेकिन ये इदारे कायम व दायम रहेंगे। मैं नहीं रहूंगा लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एफसेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि ये इमारतों को गिराकर मेरे अज़ुम को, मेरे हौसलों को तोड़ देंगे, तो अहमको इमारतें रहे रहे, मेरे सर पर छत रहे न रहे, झाड़ के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने झुकने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने इक़्तिदार और अपनी कलम की जम्मिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है। మరోవైపు హైదరాబాద్ బండ్లగూడ విలేజ్ సర్వే నెంబర్ 62లోని సల్కం చెరువు FTLO లో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతి లేదని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే హైకోర్టుకు వెల్లడించింది. FTLలో కట్టినప్పటికీ ఫాతిమా ఓవైసీ కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని విజయ్ గోపాల్ అనే న్యాయవాది గతంలో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ NV శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారించడం జరిపింది. సదరు విద్యా సంస్థలకు ఎలా అనుమతి ఇచ్చారన్న ధర్మాసనం ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వెంకట్రాజు గౌడ్ సమాధానం ఇచ్చారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ఆ కాలేజీ విద్యార్థులు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఎలా పొందుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతి ఉన్న ఇతర కాలేజీలు, విద్యా సంస్థలో అడ్మిషన్లు ఉన్న విద్యార్థులు ఫాతిమా కాలేజీలో అకామిడేషన్ తీసుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, శ్రీజా, అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఉచిత విద్య అందిస్తున్న భవంతిని ఎలా కూల్చివేస్తారని చెప్పేసి ఆయన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కటి కూల్చితే వందల భవంతులు నిర్మిస్తామని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థకు ఎలాంటి అనుమతి లేదని హైకోర్టుకు తెలిపిన విద్యాశాఖ సల్కం చెరువు FTLలో భవనం కట్టినట్లు ఆరోపణలు వారం రోజులుగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తోంది. అనాథలు, నిరుపేదలు, నిస్సహాయ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న భవంతిని కూల్చాలనుకుంటే కూల్చండి, ఒక్కటి కూల్స్తే 100 భవంతులు నిర్మిస్తామని చెప్పేసి మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పాతబస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఓవైసీ KG2 PG ఎడ్యుకేషనల్ క్యాంపస్ లో సాలార్ ఏ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్బరుద్దీన్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ముస్లింలలో నిరక్షరాస్యతను దూరం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాననే కొందరు తనపై కక్ష కట్టారని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తోంది. భవంతులు కోల్పోయినా విద్యార్థులు చెట్ల కింద కూర్చోబెట్టైనా చదువు చెప్పిస్తామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ బండ్లగూడ విలేజ్ సర్వే నెంబర్ 62లోని సల్కం చెరువులో FTLలో కట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థకు ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి
పాఠశాల విద్యాశాఖ హైకోర్టును కూడా హైకోర్టుకు వెల్లడించింది. ఎఫ్టీఎల్ లో కట్టినప్పటికీ ఫాతిమా ఓవైసీ కాలేజీపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి విజయ్ గోపాల్ అనే న్యాయవాది గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మస్థానం విచారణ జరిపింది. సదరు విద్యా సంస్థకు ఎలాంటి ఎలా అనుమతి ఇచ్చారని చెప్పేసి ధర్మస్థానం ప్రశ్నకు పాఠశాల విద్యాశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వెంకటరాజు గౌడ్ సమాధానం ఇచ్చారు. ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థలకు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి తెలిపారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ ఆ కాలేజీ విద్యార్థులు హాల్ టికెట్లు సర్టిఫికెట్లు ఎలా పొందుతున్నారని చెప్పేసి ధర్మస్థానం ప్రశ్నించింది. అనుమతి ఉన్న ఇతర కాలేజీలు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఉన్న విద్యార్థులు ఫాతిమా కాలేజీలో అకామిడేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వ న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ అనుమతి ఉన్న ఇతర విద్యా సంస్థలు కాలేజీల నుంచి హాల్ టికెట్లు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో ధర్మస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మరోవైపు సదరు విద్యా సంస్థ భవన నిర్మాణానికి అనుమతి ఉందా అనే విషయంపై జిహెచ్ఎంసీ స్పష్టత ఇవ్వకపోవడాన్ని ధర్మస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్